ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకు వచ్చాను. బాబాగారి సందేశం ఏమిటి అంటే, నీవు కోల్పోయినవన్నీ కూడా నీకు తప్పకుండా తిరిగి చేర్చేటటువంటి బాధ్యత నాది. కానీ ఇది ఒక్కటి మాత్రం నువ్వు తిరిగి పొందలేవు. మరి అదేమిటో తెలుసుకో బిడ్డ అని అంటున్నారు. ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నువ్వు అన్నీ కోల్పోయావని బాధపడుతున్నావు. నేను అర్థం చేసుకోగలను. నీవు కోల్పోయినవన్నీ కూడా తప్పకుండా నీకు తిరిగి ప్రసాదిస్తాను. కానీ ఈ ఒక్కటి మాత్రం తిరిగి నీవు పొందలేవు. దిగులు చెందనవసరం లేదు. అంతా మంచి జరుగుతుంది. కన్నీరు పెట్టుకోవడం వలన ఉపయోగం ఏమైనా ఉందా? లేదు కదా. అటువంటప్పుడు నీ ఆరోగ్యం దెబ్బతినడం తప్ప ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. పెద్ద కష్టమే, కానీ అదే తలుచుకుంటూ ఉండిపోతే జీవితం అంతా కూడా వేదనాభరితం అయిపోతుంది కదా. మరి జీవితంలో మార్పు అనేది సహజంగా జరుగుతుంది. జీవితం అంటేనే మార్పు చేర్పులు జరుగుతూ వస్తాయి కదా. జీవితం మంచిగా సాగుతున్నటువంటి సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో, చెడు రోజులు అనుభవిస్తున్నటువంటి కష్ట సమయంలో మంచి జరగడం అనేది కూడా అంతే సహజం. కాకపోతే మన జీవితంలోకి చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు. మన సహనాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉంటుంది. తట్టుకొని నిలబడ్డావా, నువ్వు జీవించినంతకాలం సకల సౌభాగ్యాలు అనుభవించేలా ఉంటావు. అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ, ఎప్పటికప్పుడు చుట్టూ ఉన్నవారిని దూషిస్తూ, నిన్నుగా దూషించుకుంటూ, లేదా వెంటనే నాకు వచ్చినటువంటి ఈ ప్రమాదం నుండి కానీ, లేదా ఈ సమస్య నుండి కానీ నన్ను తప్పించు బాబా అనుకుంటూ నీకు నువ్వుగా వాటిని తప్పించుకోవాలని కానీ, లేదంటే ఏదైనా చెడు మార్గంలో ప్రయాణించడం కానీ చేస్తే మాత్రం ఇంకా భయంకరమైనటువంటి రోజులు అనుభవించవలసి వస్తుంది. కొందరు అనుకుంటూ ఉంటారు, మేమెప్పుడూ ఎవ్వరికీ అన్యాయం చేయలేదు, అయినప్పటికీ భగవంతుడు మాత్రం మమ్మల్ని ఇలా పరీక్ష మీద పరీక్ష గురి చేస్తూ వస్తున్నాడు, ఈ విధంగా మాకు ప్రతిసారి శిక్షలు వేస్తూ వస్తున్నాడు అంటూ నిందిస్తూ ఉంటారు. కానీ అది తెలుసుకోవాలి. జన్మించిన ఎవరైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపం అనేది తప్పక చేసే ఉంటారు. దాని ప్రతిఫలం అనేది ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో అయితే తప్పకుండా అనుభవించవలసిందే. నేను నీకు మాటిస్తున్నాను. అది ఏమిటో తెలుసా? నువ్వు ఏవైతే కోల్పోయావని బాధపడుతున్నావో వాటన్నిటినీ కూడా నువ్వు తప్పకుండా తిరిగి పొందుతావు. ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ కూడా తప్పకుండా పొందుతారు. ఒక్కొక్కరు తొందరగా పొందితే మరికొందరు కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది. అయితే ఎప్పటికైనా సరే వారికి మాత్రం అన్యాయం జరగనివ్వను. కానీ నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఏదైనా కానీ తిరిగి పొందగలం, కానీ ఎవరినైనా కోల్పోయినప్పుడు మాత్రం వారిని తిరిగి పొందడం అసాధ్యం కదా. అందుకే జీవించి ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూడండి. బంధాలను, అలాగే వారికి ఇచ్చేటటువంటి గౌరవాలను తప్పకుండా వారికి ఇచ్చి చూడండి. అప్పుడు మీ మనసుకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే చనిపోకముందే వారి విలువను అర్థం చేసుకొని వారికి దక్కవలసినటువంటి ప్రేమను వారికి తప్పకుండా అందివ్వండి. ఒకసారి వారు మనకు దూరంగా వెళ్ళిపోతే మరలా వారి ప్రేమను కానీ, లేదంటే వారితో గడపాలనేటటువంటి ఆలోచన కానీ, వీటన్నిటినీ కూడా మనం మర్చిపోయినట్లే. ఎందుకంటే అది మాత్రం మనం తిరిగి పొందలేం కాబట్టి ఉన్నప్పుడే ఈ చిన్నపాటి జీవితాన్ని ఆనందంగా ఎలా గడపాలా అనే విషయం గురించి ఆలోచించండి. బ్రతికున్నప్పుడు పగలు ప్రతీకారాలు అనుకుంటూ సొంత అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కానీ, ఎవరైనా కానీ జీవితంలో ఏదైనా ఒక తగాదా జరిగినా, లేదా వారి జీవితంలో అసలు ఇక ఎప్పటికీ కూడా కలుసుకోలేమేమో అనుకున్నంత గొడవలు జరిగినా సరే ఏదో ఒక సమయంలో తప్పకుండా వారి మనసును మార్చేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మరలా వారితో కలిసి ఆనందంగా గడిపేటటువంటి క్షణాలను మరలా కోరుకోండి. మీ మనసులో వారిని క్షమించాలి అనేటటువంటి గుణం కలిగి ఉండండి. అప్పుడే వారిని కూడా మీరు ప్రేమగా చూడగలుగుతారు. అప్పుడు వారితో ఎలాంటి పగలు కానీ, ప్రతీకారాలు కానీ తీర్చుకోవాలి అని మీ మనసుకు కూడా అనిపించదు. కాబట్టే ఉన్నప్పుడే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ప్రయత్నించాలే తప్ప ప్రతిసారి ఏదో ఒక గొడవలకు కానీ, లేదంటే పగలు ప్రతీకారాలకు కానీ మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకూడదు. అలా ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో వాటి వలన మన మనసులో లేనిపోయినటువంటి పగ చేరిపోతుంది.
దానివలన వారితో అసలు మాట్లాడకూడదు, అలాగే వారిని అసలు జీవితంలో కలుసుకోకూడదు అనేటటువంటి భావన మన మనసుకు ఏర్పడుతుంది. అది ఎంతటి రక్త సంబంధమైనప్పటికీ కూడా మన మనసులో అంతటి పగను పెంచుతుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది, వారిని మనమేంటి పలకరించేది అన్న భావన మనకు ఏర్పడుతుంది. అలా కాకుండా తప్పు ఎవరిదైనా సరే, ఎవరో ఒకరిలో అయినా సరే క్షమించే గుణం ఉంటే తప్పకుండా క్షమించి వారి తప్పును, అలాగే మీ తప్పును మరలా వేలెత్తి చూపించుకోకుండా చక్కగా సంతోషంగా కలిసిపోవడం వలన బంధాలు బలపడతాయి. అవేమీ కాకుండా బ్రతికున్నన్నాళ్ళు వారిపై పగను పెంచుకొని మనసులో మాత్రం ప్రేమ ఉన్నప్పటికీ కూడా అది వ్యక్తపరచకుండా, వారిపై చూపించకుండా అలాగే మన మనసులో దాచుకొని ఉంటే చివరికి వారు మన నుండి దూరమైపోయిన తర్వాత మరలా ఆ ప్రేమను వారిపై చూపించడానికి కానీ, వారిని పలకరించడానికి కానీ, లేదంటే వారి ప్రేమను పొందడానికి కానీ మనం అనర్హులమైనట్లే. జీవితంలో నువ్వు ధనాన్ని పోగొట్టుకో, తిరిగి మరలా నీ దగ్గరకు చేరుస్తాను. అలాగే బంగారాన్ని పోగొట్టుకో, తిరిగి మరలా నీ వద్దకు చేర్చేలా చేస్తాను. లేదంటే జీవితంలో ఏదైనా కానీ విఫలం అయ్యాను అనుకున్నప్పుడు ఇక నేను అందులో ఎలాంటి పరిస్థితుల్లోనూ విజయం సాధించలేను అని అనుకున్నప్పుడు తప్పకుండా నేను గమ్యానికి చేర్చేటటువంటి బాధ్యత నేను స్వీకరిస్తాను. అలాగే నీకు విజయం దక్కేలా చూస్తాను. అది నా బాధ్యత. ఎందుకంటే పోగొట్టుకున్నవి కానీ, లేదంటే నీకు దక్కవనుకున్నవి కానీ నీకు దక్కే విధంగా, తిరిగి నీకు పొందే విధంగా అలాంటి అర్హత నీకు నేను తప్పక అందిస్తాను. అంతే తప్ప పోయినటువంటి బంధాలను కానీ, వారి ప్రేమను కానీ, లేదంటే వారితో మీరు గడిపినటువంటి క్షణాలను మాత్రం నేను మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వలేను. కేవలం వారితో మీరు గడిపినటువంటి క్షణాలను గుర్తుకు చేసుకుంటూ ప్రతినిత్యము కూడా బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. భగవంతునికి సైతం కర్మానుసారంగా జరుగుతుందే తప్ప కర్మను తప్పించడం ఎవరి తరం కాదు. ఎవరి జీవితంలో ఎంతవరకు ఆ భగవంతుడు ఎవరిని ఎలా కలుపుతాడో, ఎవరిని ఏ విధంగా విడదీస్తాడో అంతా ఆ పరమేశ్వరునికే ఎరుక. కాబట్టే ఉన్నప్పుడే జీవితాన్ని ఆనందంగా గడపమని చెబుతున్నాను. సంతోషంగా కుటుంబాల మధ్య ప్రేమను, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోండి అని చెబుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ కోపతాపాలకు గురై మిమ్మల్ని మీరు దూషించుకుంటూ మీ బంధాలను మీరే దూరం చేసుకోకండి. డబ్బు, ధనం, హోదా ఇవేమీ లేకపోయినప్పటికీ కూడా కనీసం ప్రేమగా 4 మాటలు చెప్తూ మనకంటూ నలుగురు ఉన్నారు అనుకుంటూ ఈ లోకంలో చెప్పుకుంటూ ధైర్యంగా బ్రతికితే చాలు. అది స్నేహితులైనా, శ్రేయోభిలాషులైనా, లేదా కుటుంబ సభ్యులైనా. ఇప్పటికైనా నా మాటను పూర్తిగా అర్థం చేసుకొని నీ నుండి దూరమైనటువంటి నీ బంధం కోసం మాత్రం బాధపడవద్దు. వారితో గడిపిన తీపి క్షణాలను గుర్తు చేసుకుంటూ నువ్వు కూడా సంతోషంగా ఉండు. అంతేకాని ఎక్కువగా ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకునే విధంగా ప్రతిరోజు కూడా నిరుత్సాహపడిపోతూ ఎక్కువగా ఆలోచిస్తూ సతమతమైపోవద్దు. కాబట్టే నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి నీకు తప్పక అందిస్తాను. కానీ ఈ ఒక్క బంధాన్ని తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ నీకు నేను ధైర్యంగాను, తోడుగా, అండగా నిలబడతాను. ఇది నేను నీకు చేస్తున్నటువంటి ప్రమాణం. సంతోషంగా ఉండు. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.